ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. తిరుపతి పార్లమెంటరీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్ ఫలితం, అలాగే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నిక సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితం తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మే 2వ తారీఖున ఆదివారం నాడు కౌంటింగ్ జరగనుండగా ఈవీఎంలలో ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు నిక్షిప్తమై ఉండగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, వివిధ ఛానళ్లు సర్వే సంస్థలు జరిపినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఏం చెబుతోంది అన్నది ప్రధానమైన అంశం. దానితో పాటే తిరుపతి, నాగార్జున సాగర్లో జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎటువంటి ఫలితాలనిచ్చింది, సర్వే రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి, ఒక్కొక్క రాష్ట్రాన్ని ముందుగా పరిశీలిద్దాం. ముందుగా పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూద్దాం. పశ్చిమ బెంగాల్ చివరి దశ ఎన్నికలు ఇవాళ ముగిశాయి. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను 292 సీట్లలో పోలింగ్ నిర్వహించారు. కరోనా సోకి 2 అభ్యర్థులు మరణించడంతో ఆ ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్, శంషర్గంజ్ అసెంబ్లీ స్థానాలకు మే 16న ఓటింగ్ జరుగుతుంది. బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మొదటి దశలో 38 స్థానాలకు మార్చి 27న పోలింగ్ జరిగింది. రెండవ దశలో 30 స్థానాలకు ఏప్రిల్ 1న, మూడవ దశలో 31 స్థానాలకు ఏప్రిల్ 6న, నాలుగవ దశలో 44 స్థానాలకు ఏప్రిల్ 10న, ఐదవ దశలో 45 స్థానాలకు ఏప్రిల్ 17న, ఆరవ దశలో 43 స్థానాలకు ఏప్రిల్ 22న, ఏడవ దశలో 35 స్థానాలకు ఏప్రిల్ 26న ఎన్నికలు పూర్తయ్యాయి. చివరిదైన 8వ దశలో 35 స్థానాలకు ఇవాళ ఎన్నికలు ముగిశాయి. బెంగాల్లో తృణమూల్, బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. వివిధ జాతీయ ఛానళ్లు సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మొత్తం పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల సంఖ్య 294, 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ 292 స్థానాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం చూస్తున్నాము. రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, ఏబీపీ ఇచ్చినటువంటి సర్వే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించి అధికార తృణమూల్ కాంగ్రెస్ 128 నుంచి 138 స్థానాలు, బీజేపీ 138 నుంచి 148 స్థానాలు, ఇతరులు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ తో కలిపి ఇతరులకు దక్కేవి 11 నుంచి 21 స్థానాలు అన్నట్టుగా రిపబ్లిక్ టీవీ తేల్చింది. ప్రధానంగా 294 స్థానాలకు 148 మ్యాజిక్ ఫిగర్ ఉండగా తృణమూల్ కాంగ్రెస్ అంతకంటే ముందే ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 10 స్థానాలు వెనకబడినట్టుగా కనిపిస్తోంది. కానీ బీజేపీ కూడా 138 నుంచి 148 వరకు సంఖ్య చూస్తుంటే మనకు క్లియర్గా అర్థమవుతోంది. మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా బీజేపీ కూడా అధికారానికి దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఇతరులు 11 నుంచి 21 స్థానాల్లో గెలుపొందుతారని క్లియర్గా కనిపిస్తోంది. సో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో రిపబ్లిక్ టీవీ చెప్పినట్లుగా 128 నుంచి 138 స్థానాల దగ్గర ఒకవేళ టీఎంసీ ఆగితే మళ్ళీ అధికారంలోకి మమతా బెనర్జీ రావడం కష్టమవుతుంది. బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నంబర్ మ్యాజిక్ ఫిగర్లో ప్రధానమైన 38 నుంచి గరిష్టంగా 148 చూపించారు కాబట్టి 148 స్థానాలను కైవసం చేసుకోగలిగితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం. ఇక టైమ్స్ నౌ మనం చూస్తున్నాం 158 స్థానాల్లో క్లియర్గా తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించబోతోందంటూ పట్టం కట్టింది. టైమ్స్ నౌ 158 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించబోతోందంటూ క్లియర్ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్ని దాటుకుని అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్నట్టుగా మనకు టైమ్స్ నౌ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తెలుస్తోంది. ఇక బీజేపీకి సంబంధించి 100 స్థానాలు దాటుకుని 115 స్థానాల దగ్గర బీజేపీ ఆగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇతరులకు 19 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ రెండు చూసినప్పుడు టైమ్స్ నౌ మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఇక మిగిలినటువంటి సర్వే సంస్థలు, ఛానల్స్ ఏం చెప్పాయో ఒకసారి చూద్దాం. ఏబీపీ కూడా 152 నుంచి 164 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ కు కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజా తీర్పు స్పష్టంగా ఉందన్నట్టుగా ఏబీపీ సర్వే తేల్చింది. 148 మ్యాజిక్ ఫిగర్ను దాటుకుని 152 నుంచి 164 స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ కూడా బీజేపీ 109 నుంచి 121 స్థానాలను కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక
అదర్స్ ఇతరులు 14 నుంచి 25 స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా మనం టైమ్స్ నౌ చూసినా, ఏబీపీ చూసినా ఒక స్పష్టమైనటువంటి మెజారిటీని, ఆధిక్యాన్ని టీఎంసీకి కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అన్నట్టుగా టైమ్స్ నౌ, ఏబీపీ సంస్థలు తేల్చాయి. ఇక బీజేపీకి సంబంధించి ఈ రెండు ఛానల్స్ 115 నుంచి 121 వరకు మ్యాక్సిమం ఫిగర్ మనం చూస్తున్నాం. 115 ఇక్కడ టైమ్స్ నవ్విస్తే ఏబీపీ గరిష్టంగా 121 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది బీజేపీ అంటూ తేల్చింది. ఇక అదర్స్ మనం 14 నుంచి 25 చూస్తున్నాము. ఆ సంఖ్య మాత్రం ఎక్కడా పెద్దగా తేడా కనిపించట్లేదు. ఇక సిఎన్ఎన్ న్యూస్కు సంబంధించి 162, ఇది కూడా సిఎన్ఎన్ కూడా చాలా క్లియర్గా తృణమూల్ కాంగ్రెస్కి ఆధిక్యాన్ని, మెజారిటీని కట్టబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ సర్వే సిఎన్ఎన్ న్యూస్ 18 చాలా క్లియర్గా 162 స్థానాలను తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చింది. 115 స్థానాలు చాలా క్లియర్గా రెండు సర్వే సంస్థలు ప్రధానంగా 115 దగ్గరే బీజేపీ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటిది టైమ్స్ నౌ 115 స్థానాలు బీజేపీ, అలాగే సిఎన్ఎన్ న్యూస్ 18 115 స్థానాలు బీజేపీకి ఈ రెండు ఛానల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను చూస్తే అధికారాన్ని చేపట్టేటటువంటి అవకాశం లేదన్నట్టుగా కనిపిస్తోంది. కానీ రిపబ్లిక్ టీవీ 138 నుంచి 148 స్థానాలకు గరిష్టంగా 148ని ఇక్కడ ఈ సంఖ్యను చూపిస్తోంది. అంటే గరిష్ట సంఖ్య అదే మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. ఆ సంఖ్యను కానీ బీజేపీ చేరుకుంటే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ మిగిలినటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మనం చూసినప్పుడు, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు మనం చూసినప్పుడు ఎక్కడా కూడా బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపించట్లేదు. 158 స్థానాలను టైమ్స్ నౌ టీఎంసీకి తృణమూల్ కాంగ్రెస్ కట్టబెట్టింది. ఏబీపీ 152 నుంచి 164 స్థానాలు, సిఎన్ఎన్ న్యూస్ 18 122 స్థానాలను తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చాయి. పశ్చిమ బెంగాల్కి సంబంధించి 4 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను మనం స్క్రీన్ పైన చూసాము. రిపబ్లిక్ టీవీ మాత్రమే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేసే అవకాశం ఉందంటూ, ప్రధానంగా మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేసే అవకాశం ఉందంటూ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను తేల్చింది. ఇక టైమ్స్ నవ్ అయితే 158 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్కు వస్తుందని, ఏబీపీ అయితే 152 నుంచి 164 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్కు వస్తుందని, అలాగే సిఎన్ఎన్ అయితే 162 స్థానాలను తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని. సో క్లియర్ మెజారిటీ తృణమూల్ కాంగ్రెస్కు. మొత్తం 4 సర్వే సంస్థల్లో 3 సర్వే సంస్థలు ప్రధానంగా తేల్చినటువంటి అంశం. రైట్, మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన అనాలిసిస్ అందించడానికి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. సార్, గుడ్ ఈవినింగ్. మనం ప్రధానంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తున్నాము. ఇక్కడ ప్రధానమైన అంశం బీజేపీ ఈ 5 రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్టేట్ పశ్చిమ బెంగాల్. ఇక్కడ మనం ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసినప్పుడు 4గింటిలో 3 తృణమూల్ కాంగ్రెస్కు అధికారం మళ్ళీ ఖాయమనేటటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ఇచ్చాయి. ఒక్క రిపబ్లిక్ టీవీ మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ అధికారానికి దూరం కాబోతోందంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చింది. ఓవరాల్గా ఈ 4 సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినప్పుడు మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు సహజంగా ఎగ్జిట్ పోల్స్ అనాలిసిస్ చేసేటప్పుడు ఎవరేజ్ ఆఫ్ ఆల్ ద 4 పోల్స్ పోల్ ఆఫ్ ద పోల్స్ అంటారు. ఈ పోల్ ఆఫ్ ద పోల్స్ చూసినా కరెక్ట్ గా తృణమూల్ కు ఆధిక్యత. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఏది కూడా భారీ మెజారిటీ తృణమూల్కి ఇవ్వలే. ఇప్పుడు హైయెస్ట్ గా ఇచ్చింది మీకు సి ఓటరు గరిష్టంగా 168, అంటే 152 నుంచి 168 మధ్యలో సి ఓటరు మీకు టైమ్స్ నౌ న్యూస్ 18 ఇచ్చింది. అంటే ఏదైనా కూడా ఒక 20 సీట్లు, అంటే 147 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. అఫ్ కోర్స్ ఇప్పుడు 2 సీట్లలో పోలింగ్ జరిగిన కనుక 146 ఇస్ ద మ్యాజిక్ ఫిగర్. హైయెస్ట్ గా ఇచ్చింది 168, అంటే ఒక 22 సీట్లు ఎక్కువ ఇచ్చింది.
అందువల్ల దిస్ కెన్ గో ఇన్ ఎనీ వే. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఒక రిపబ్లిక్ టీవీ వాస్తవంగా 10 సీట్లు మీకు తక్కువ మెజారిటీకి 10 సీట్లు తక్కువ వస్తాయని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ చెప్పింది. బీజేపీకి బొటాబొటి మెజారిటీ వస్తుందని చెప్పి అవును. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఓటు వేసే వాళ్ళేమో గట్టిగా చెప్తారు ఎలక్షన్. అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళు అంత ఈజీగా చెప్పరు. సో ఈ ఫ్యాక్టర్ కూడా మనం పోల్స్ లో తీసుకుంటే డెఫినెట్ గా ఎలా రియాక్షన్ ఉంటుంది అంటే తృణమూల్ ఓటరు ఓపెన్ గా చెప్పి మార్పు కోరిన ఓటరు గనక ఓపెన్ గా చెప్పకపోతే ఏం జరుగుతుంది? అందువల్ల ఒక 10-20 సీట్లు 10 సీట్లు అటు ఇటు అయినా 20 సీట్లు అటు ఇటు అయినా ఏమన్నా జరగచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒక మీకు ఒక బ్యాకప్ ఆపరేషన్ గా అంటే ప్లాన్ బి గా తృణమూల్కున్న అవకాశం ఏంటంటే ఈ కాంగ్రెస్ లెఫ్ట్ కాంగ్రెస్ అండ్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఈ మూడిటికి కలిపి అన్ని పోల్స్ చెప్పింది 11 నుంచి 25 మధ్యలో. మీకు రిపబ్లిక్ ఈ 4 కూడా రిపబ్లిక్ టీవీ, సి ఓటర్, న్యూస్ 18, ఏబీపీ కలిపినా కూడా 11 to 25 ఏవి కూడా సింగిల్ డిజిట్ ఇవ్వలేదు. సో ఇది చాలా కీలకమైన అంశంగా మారుతుంది. అంటే ఒకవేళ తృణమూల్ కనుక బొటాబొటి మెజారిటీ వచ్చినా బీజేపీకి ఉన్న శక్తితో తృణమూల్ వాళ్ళని లాక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలకు ముందు 30 మంది తృణమూల్ ఎమ్మెల్యేలను లాక్కొని బీజేపీ సీట్ ఇచ్చింది. అందులో నెంబర్ 2 అయిన సుబేంద్ర అధికారిని ఏకంగా మమతా బెనర్జీ పైన పెట్టింది. అందువల్ల బీజేపీ గనక తృణమూల్ గనక స్పష్టమైన భారీ మెజారిటీ ఏదో 147 పైన కాదు రానప్పుడు బీజేపీ మధ్యప్రదేశ్ లో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, రాజస్థాన్ లో, అరుణాచల్ ప్రదేశ్ లో ఇలా అన్ని చోట్ల జరిపిన ఆపరేషన్ కమలం మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కమలాన్ని తట్టుకొని నిలబడటానికి ఏకైక అవకాశం తృణమూల్కి ఏంటంటే ఈ లెఫ్ట్ కాంగ్రెస్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఎమ్మెల్యేలు ఉంటారు. సో వీళ్ళు గనక ఒకవేళ 11 to 25 అన్నారు, ఒకవేళ వీళ్ళ గనక 20 దాటి ఉంటే ఇక తృణమూల్కి ఒక రకంగా అడ్వాంటేజ్. ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇయ్యారు. నేరుగా తృణమూల్కి ఇస్తారా ఇవ్వరా మనం చెప్పలేము ఇప్పుడు, కానీ బీజేపీకి ఇచ్చే అవకాశం లేదు. అందువల్ల డెఫినెట్ గా తృణమూల్కు ఎడ్జ్ ఉంటుంది, బట్ వెరీ వెరీ స్లిప్పరీ ఎడ్జ్, వెరీ వెరీ వొలటైల్ ఎడ్జ్. ఎందుకంటే బీజేపీ ఆపరేషన్ కమలం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది చాలా కష్టంతో బయటపడాల్సిన పరిస్థితి తృణమూల్. సార్ ఇక్కడ ప్రధానంగా 4 సర్వే సంస్థలకు సంబంధించి బీజేపీ విషయంలోకి వస్తే కనిష్టం 115, గరిష్టం 148, ఎక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. టచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది మనం 294 తీసుకున్నప్పుడు. ఇక తృణమూల్ కాంగ్రెస్ కి 128 కనిష్టం, 162 గరిష్టం. అలాగే ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, ఐఎస్ఎఫ్తో కూడినటువంటి కూటమి కూడా 11 కనిష్టంగా కనిపిస్తోంది, గరిష్టంగా 25 కనిపిస్తోంది. ఈ ఓవరాల్గా మనం చూసినప్పుడు ఒకవేళ ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు దాదాపుగా నిజమయ్యే పరిస్థితే కనిపిస్తే హంగ్ వచ్చేటటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఇక్కడ కనిష్టం గరిష్టం లెక్కన తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోందా? అంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే హంగ్ రాకపోవచ్చు, తృణమూల్ బయటపడే అవకాశం ఉంటది. పాసిబిలిటీ ఏ మార్జినల్ గా బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు మినిమం 128, మాక్సిమం 168. అంటే ఈ ఎవరైతే తీసుకున్నా కూడా 148 అవుతుంది. అంటే 147 వస్తే సరిపోతుంది. సో 146 వస్తే సరిపోతుంది రెండింటికి ఎలక్షన్ జరగాలి కనుక. అప్పుడు మీకు ఈ ఇప్పుడు లెఫ్ట్ కాంగ్రెస్ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కు 11 కనిష్టము, 25 గరిష్టం. ఎవరైతే తీసుకున్నా 18 వస్తుంది. సో ఈ 18 కలిసి వస్తుంది కదా, అది బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో రాదు కదా. ఏమైనా సింగ్ అయితే యాంటీ బీజేపీ వైపే ఉండాలి తప్ప కాంగ్రెస్, లెఫ్ట్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, అబ్బాస్ సిద్దికీకి చెందినటువంటి పార్టీ ఈ 3 ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో ఉండవు. తృణమూల్తో ఉండడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉండొచ్చు, కానీ లెఫ్ట్ అబ్బాస్ సిద్దికి లెఫ్ట్ సిద్ధంగా ఉండొచ్చు. ఏమైనా ఉంటే లెఫ్ట్ ఉండకపోవచ్చు, కానీ లెఫ్ట్ బీజేపీతో పోదు. అందువల్ల మమతాకు ఆ అడ్వాంటేజ్ ఉంది అరిథమెటికల్ గా. ఇక అనుకోకుండా బీజేపీ కనుక రిపబ్లిక్ టీవీ ఇచ్చిన సర్వే ప్రకారము 148, అది కూడా రిపబ్లిక్ టీవీ కూడా మెజారిటీ ఇవ్వలేదు. మీకు ఆసక్తికరం ఏంటంటే ఏ ఒపీనియన్ పోల్ కూడా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలే. మాక్సిమం రిపబ్లిక్ టీవీ ఇచ్చింది 138, 148. సో ఆ లెక్కను చూసినా బీజేపీ అధికారంలోకి రాలేదు. ఒక్కటే ఆశ ఏంటంటే బీజేపీకి ఈ నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రతిపక్షానికి ఓటు వేసే వాళ్ళు అంత సులభంగా చెప్పరు బయటికి. అందులో భయంకరమైన హింస, భయంకరమైన నిర్బంధము ఉన్న ప్రాంతం బెంగాల్. సో 2 పార్టీల మధ్య భయంకరమైన పోరాటం జరుగుతున్న టైం.
అందువల్ల వాళ్ళు బయటికి చెప్తారా ఓపెన్ గా ఓటరు మేము తృణమూలకి వెయ్యము అని అనేది ఒక ఫ్యాక్టర్ గా ఉంటుంది. Yes. అయితే చాలా మంది రాజకీయ విశ్లేషకులు గ్రౌండ్ పైన ఉన్న రిపోర్టర్లు చెప్పేది ఏంటంటే Hmm. బీజేపీ అద్భుతమైన పెరుగుదల నమోదు చేసుకుంటుంది. ఎందుకంటే 2016 లో తీసుకుంటే బీజేపీకి వచ్చినాయి కేవలం 3 సీట్లు. Hmm. ఇప్పుడు ఏ రకంగా చూసినా 115 సీట్లు అని చెప్తున్నారు. అవును. సో ఎక్కడ 3 ఎక్కడ 115 పోలికుందా? అయితే 2019 లో పోలిస్తే దాదాపు ఇన్నే సీట్లు వచ్చాయి బీజేపీకి. ఇప్పుడు ఈ సర్వేలు చూస్తుంటే 2019 లో ప్రైమ్ మినిస్టర్ మోడీ హవా ఉన్న సమయంలో వచ్చిన మేరకే ఇప్పుడు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే బీజేపీ చరిత్ర తీసుకుంటే 2014 తర్వాత ఏనాడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు రిఫ్లెక్ట్ కాలే. అవును. లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 8% నుంచి 20-25% డ్రాప్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. Yes. తెలంగాణలో కూడా తీసుకుంటే మీకు లోక్సభ ఎలక్షన్ లో 21% వస్తే ఓటింగ్ బీజేపీకి, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే 7% వచ్చింది, 14% డిప్ ఉంది. సో అందువల్ల బెంగాల్లో ఇప్పుడున్న దాని ప్రకారం 2019 లోక్సభ ఓటింగ్ టాలీ కనబడుతోంది ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు లోక్సభ ఎన్నికల Yes. ఓటింగ్ ఉంటలేదు. అందువల్ల బీజేపీకి ఒక ఆన్సియస్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. అయితే బీజేపీ నాయకులు చెప్పేది ఇవన్నీ నిజం కాదు, మాకు 200 వస్తాయని చెప్తున్నారు. వాళ్ళ ఆశ ఏంటంటే సైలెంట్ ఓటు పడ్డది మాకు నమ్మకం ఉంది వాళ్ళకు, మనం చూడాల్సింది. రైట్. అయితే ఇంత గట్టి పోటీ రెండు పార్టీల మధ్య, అంటే బీజేపీ చాలా తక్కువ స్థానాల నుంచి ఒక్కసారిగా ఇన్ని స్థానాలకు ఎగబాకడం చూసినా, లేకపోతే ఇంత గట్టి పోటీ కానీ ఏంటి పశ్చిమ బెంగాల్లో కనిపించినటువంటి పరిస్థితులు ఏంటి? ఏ అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించాయి? అంటే మనకి ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే 37 ఏళ్ల పాటు లెఫ్ట్ 34 ఏళ్ల పాటు లెఫ్ట్ అధికారంలో ఉన్న తర్వాత తృణమూల్ అధికారంలోకి వచ్చాక ఒక భయంకరమైన నిర్బంధాన్ని వామపక్షాల పైన తృణమూల్ ప్రయోగించింది. ఏ స్థాయిలో అంటే ఆఖరికి సిపిఎం కార్యాలయాల్ని కూడా తృణమూల్ కార్యాలయాలుగా మార్చిపడేశారు. అంత భయంకరమైనటువంటి రిప్రెషన్. బెంగాల్కి వచ్చేవరకు ఏంటంటే పార్థ మజుందార్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అంటే ఇట్ ఇస్ అ పార్టీ సొసైటీ. అంటే గ్రామాలు నిట్ట నిలువన 2 పార్టీల మధ్య చీలిపోతాయి. సో ఎప్పుడైతే ఈ తృణమూల్ అధికారంలోకి వచ్చి భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించిందో లెఫ్ట్ ఓటరు కకావికలైపోయారు. సో ఈ దానితో పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. సరిగ్గా ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ బీజేపీ తనకున్న బలంతో కేంద్రంలో అధికారంలో ఉండడం కావచ్చు, అన్ని రకాల బలగాలు ఉన్న పార్టీ గనక లెఫ్ట్ ఖాళీ చేసినటువంటి ప్లేస్ ను బీజేపీ బ్రహ్మాండంగా ఆక్యుపై చేసింది. త్రిపురలో కాంగ్రెస్ ఖాళీ చేసిన స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తే ఇక్కడ బెంగాల్కి వచ్చే వరకు లెఫ్ట్ ఖాళీ చేసిన స్పేస్ ను బీజేపీ ఆక్యుపై చేసింది. మీకు ఆశ్చర్యం మీద కొన్ని చోట్ల బీజేపీ రైజ్ అయినాక బీజేపీ సహకారంతో సిపిఎం కార్యాలయాలు ఓపెన్ చేసుకోగలిగారు తృణమూల్ నిర్బంధాన్ని ఎదుర్కొని. కెన్ యు ఇమాజిన్ దట్? లెఫ్ట్ ఓటర్ బీజేపీ షిఫ్ట్ అయ్యారు బెంగాల్లో. అంటే లెఫ్ట్ ఓటర్ అంటే ప్రతి ఒక్కరు కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధులు కాదు కదా, సానుభూతి పరుడు ఓటర్. సో ఎప్పుడైతే తృణమూల్ దాడికి లెఫ్ట్ కకావికలైపోయిందో ఆ ప్లేస్ లో యాంటీ తృణమూల్ సెంటిమెంట్ ను బీజేపీ ఫిజికల్ గా ఏదో ఎమోషనల్ కాదు, భౌతికంగా క్షేత్రస్థాయిలో నిలబడి ఛాలెంజ్ చేసిందో లెఫ్ట్ ఓటర్ కూడా బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. ఎందుకు కాంగ్రెస్ వైపు ఎందుకు షిఫ్ట్ కాలేదు సార్? కాంగ్రెస్ అప్పటికే బలహీనపడింది కదా, దేశంలో బలహీనపడింది, రాష్ట్రంలో బలహీనపడింది కూడా. మీకు తెలంగాణలో కూడా గమనించండి, టిఆర్ఎస్ కాంగ్రెస్ ను ఉతికి ఆరేసి భయంకరంగా ఉతికితే ఏమైంది? మీకు దుబ్బాకలో బీజేపీ గెలిచింది కదా, జిహెచ్ఎంసీ లో బీజేపీ గెలిచింది కదా. అప్పటి నుంచి కొద్ది కేసీఆర్ ఉతకడం మానేశాడు కదా కాంగ్రెస్ ను. ఇప్పుడు మీరు దుబ్బాక తర్వాత ఒక్క కాంగ్రెస్ నాయకుడిని తీసుకోవాలంటే కూడా ఆలోచిస్తున్నారు కదా. అందువల్ల కాంగ్రెస్ ఉతికి ఆర్ఎస్ ఏమైంది? ఆ ప్లేస్ లో బీజేపీ ఆక్రమించేసింది బెంగాల్లో. ఇదొక మొదటిది. రెండవది ఏంటంటే మమతా బెనర్జీ లెఫ్ట్ ను ఎదుర్కోవటానికి ముస్లిం ఓట్ బ్యాంక్ ను బాగా ప్రోత్సహించింది. మీకు ఆశ్చర్యం ఏంటంటే లెఫ్ట్ ఏమో సెక్యులర్ ఇజానికి నిలబడతాను, కానీ బెంగాల్ నుంచి కేరళ వరకు ముస్లిం ఓట్ లెఫ్ట్ కు పడదు ఎక్కడ కూడా. సో బెంగాల్లో కూడా లెఫ్ట్ కు వ్యతిరేకంగా బెంగాల్లో ఒక 30% ఉంటారు. 74 సీట్లలో ముస్లింలు 40% అబోవ్. అక్కడ 60 సీట్లలో తృణమూలే గెలిచింది. మీరు గమనించండి. అంటే పెద్ద ఎత్తున ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడిపింది అధికారం రాకముందు వచ్చాక. దీనిని కౌంటర్ పోలరైజేషన్ సిపిఎం చేయలేకపోయింది. సిపిఎం ఉన్నటువంటి సెక్యులర్ పొలిటికల్ అవుట్లుక్ వల్ల తృణమూల్ అనుసరించిన ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ కు హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్
లెఫ్ట్ చేయలేకపోయింది, కాంగ్రెస్ చేయలేకపోయింది. దాన్ని బీజేపీ చేయగలిగింది. అంటే అందుకే బీజేపీ నాయకులు బహిరంగంగానే చెప్పారు అమిత్ షా, 70-30 అని. నీవు 30% ఓటుతో నువ్వు గెలుస్తానంటే 70% హిందూ ఓటుతో నేను గెలుస్తాను. అవును. సో ఇది పెద్ద ఎత్తున బీజేపీకి హిందూ ఓట్ కన్సాలిడేషన్ కు మారింది. మూడవది ఏంటంటే, మీకు దేశంలో ఇతర ప్రాంతాల్లో యూపీలో కానీ ఇక్కడ కానీ జై శ్రీరామ్ స్లోగన్ ఓన్లీ మతపరమైన నినాదం. బెంగాల్కి వచ్చే వరకు ఏంటంటే జై శ్రీరామ్ మతపరమైన నినాదాన్ని దాటి తృణమూల్ వ్యతిరేకంగా ఒక యాంటీ గవర్నమెంట్, ఒక ప్రొటెస్ట్ సింబల్ గా మారిపోయింది. ఎలాగైతే మనకు జై శ్రీరామ్ ఈజ్ నో లాంగర్ సింబల్ ఆఫ్ రిలీజియస్ మొబిలైజేషన్, మతపరమైన సమీకరణ దాటి తృణమూల్ వ్యతిరేక పోరు నినాదంగా జై శ్రీరామ్ మార్చగలిగింది బీజేపీ. అందువల్ల లెఫ్ట్ బలహీనత నుంచి, కాంగ్రెస్ అసమర్థత నుంచి, తృణమూల్ ముస్లిం అపీల్మెంట్ పాలిటిక్స్ నుంచి, తృణమూల్ నిర్బంధ రాజకీయం నుంచి బీజేపీ స్పష్టంగా లాభపడినట్టు కనబడుతుంది. రైట్. తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి 2 టర్మ్స్ తర్వాత కూడా ఇప్పటికీ ఆశలు సజీవంగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నటువంటి అవకాశం ఇప్పటికీ కనిపిస్తోంది. సో తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించి 2 టర్మ్స్ తర్వాత కూడా ఏంటి ప్లస్ పాయింట్స్? దీదీకి ఉన్నటువంటి, మమతా బెనర్జీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? అంటే వాస్తవంగా తృణమూల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా వీక్ అయింది. 30 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కానీ తృణమూల్కి వచ్చిన అడ్వాంటేజ్ బీజేపీ బలహీనత. బీజేపీ బలహీనత ఏంటంటే స్థానిక నాయకత్వం లేదు బీజేపీకి. ఇప్పుడు మీకు ఉదాహరణకు 5 ఎంపీలు క్యాండిడేట్గా పెట్టారు. మీరు దాన్ని బట్టి ఆలోచిస్తుంది కదా, ఒక 2 క్యాండిడేట్లను షికా రాయ్ అని, షికా మిత్రా అని ఒక్కొక్కరు వాళ్ళని బీజేపీ మా అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మేము బీజేపీ సభ్యులమే కాదు, మాకెట్లా టికెట్లు ఇస్తారు, మేము పోటీ చేస్తలేమని చెప్పారు. ఎక్కడైనా మనం చూడగలం ఇట్లాంటిది. సో 5 ఎంపీలు కూడా పోటీ పెట్టారు. అంటే బీజేపీకి స్థానిక లీడర్షిప్ లేదు. బీజేపీకి ఎప్పుడైతే మీకు అస్సాం లాగా సర్వానంద్ సోనోవాల్, హేమంత్ బిశ్వా శర్మ లాంటి లీడర్లు లేదో, మీకు అక్కడ జరిగింది ఏంటంటే మోడీ వర్సెస్ మమతా బెనర్జీ అనేటువంటి నినాదాన్ని బీజేపీ రంగంలోకి తీసుకొచ్చింది. మోడీ వర్సెస్ ప్రాంతీయ నాయకులు అన్న చోటల్లా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవలేదు. మీరు గమనించండి, మోడీ వర్సెస్ కేజ్రీవాల్ గెలవలేదు, మోడీ వర్సెస్ కేసీఆర్ గెలవలేదు. మీరు ఎక్కడైనా గమనించండి. అందువల్ల మోడీ వర్సెస్ రీజనల్ లీడర్ అన్నప్పుడు బీజేపీ గెలవదు. ఆఖరికి మోడీ వర్సెస్ అశోక్ గెలాట్ అంటే రాజస్థాన్ లో గెలవలేదు, మోడీ వర్సెస్ మీకు కమల్నాథ్ అంటే మీకు మధ్యప్రదేశ్ లో గెలవలేదు, ఆఖరికి ఛత్తీస్గఢ్ లో కూడా గెలవలేదు. మీరు ఎక్కడా చూడండి. అందువల్ల బీజేపీకి ఉన్న ఈ బలహీనతను తృణమూల్ బాగా ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్ని తృణమూల్ కు వ్యతిరేకంగా ఒక రెఫరెండంగా కాకుండా బీజేపీ బహుశా బీజేపీ కనుక గెలవలేకపోతే, అది మనం ఇప్పటికీ అండర్లైన్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఏమి గ్యారెంటీ ఇవ్వలేము బీజేపీ ఓడిపోతుందని. బెంగాల్ గెలిచినా ఆశ్చర్యం లేదు. బీజేపీ ఓడిపోతే మాత్రం మమతా బెనర్జీ పైన రెఫరెండంగా మార్చి బీజేపీ పెద్ద తప్పు చేసింది. రెండవది ఏంటంటే లెఫ్ట్ ఒక తెలివైన ఎత్తుగడేసి, అసలు తృణమూల్ కు ముస్లిం రాజకీయాలు, బీజేపీ హిందూ రాజకీయాల మధ్య పోలరైజ్ అయ్యేటువంటి సమయంలో ఓవైసీ రంగంలో దిగి అబ్బాస్ సిద్దికీతో కలిసి ఈ బెంగాల్ రాజకీయాన్ని పూర్తిగా మతపరం చేద్దామనే ఒక ప్రయత్నం జరిగింది. అది అందరికీ తెలుసు. ఓవైసీ రాజకీయం వల్ల బీజేపీకి ఉపయోగపడే రాజకీయం బీహార్ లో చేశారు, అంతటా చేశారు. కానీ అక్కడ లెఫ్ట్ దెబ్బ కొట్టింది. లెఫ్ట్ తెలివిగా ఏం చేసిందంటే కాంగ్రెస్ తో కలవడమే కాకుండా అబ్బాస్ సిద్దికి అక్కడ బెంగాల్లో స్థానికంగా ముస్లిం నాయకుడు, అతన్ని ఈ ఫ్రంట్ లోకి లాగి అబ్బాస్ సిద్దికి కూడా ముస్లిం అనే ఫ్రంట్ వేదిక పైన కాకుండా ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనే వేదిక పైన అనేక నాన్ ముస్లింలకు కూడా టికెట్లు ఇచ్చి రంగంలోకి దిగారు. సో ఈ ప్రభావం అబ్బాస్ సిద్దికి కూడా ఎంటర్ కావడంతో పూర్తిగా హిందూ ముస్లిం పొలిటికల్ నరేటివ్ గా కాకుండా లెఫ్ట్ అడ్డుకుంది. దానివల్ల కూడా బీజేపీకి నష్టం జరిగితే జరుగుతాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ ఒకవేళ బీజేపీ గనక ఓడిపోతే అది ఈ 2 ఫ్యాక్టర్స్ బీజేపీకి దెబ్బతీసి ఉండాలి. రైట్. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు అనేటప్పటికీ రాష్ట్రాల్లో స్థానికంగా కొన్ని అంశాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించినటువంటి అంశాలు ఏం కనిపిస్తున్నాయి సార్? ఇక్కడ ప్రధానంగా అభివృద్ధి ఏదీ లేదు. ఇదంతా 2 పార్టీల మధ్య మమతా బెనర్జీకి అనుకూలంగా వ్యతిరేకంగా,
జరిగినటువంటి రాజకీయం. ఉమ్, అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడైనా అంతటా ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంది. ఉమ్, ఇక్కడ బీజేపీ తెలివిగా ఏం చేసిందంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూస్ మతువా కమ్యూనిటీ అంటారు. ఉమ్, ఈ మతువాస్ ను అట్రాక్ట్ చేస్తానికి బీజేపీ మతువా దళపతులకు మేము అధికారంలోకి వస్తే మేము నెలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని బీజేపీ హామీ చేసింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ వెళ్ళి మోడీ గారు ఆ సమయంలో దేశ ప్రధానిగా వెళ్ళి మతువా గురువు అయినటువంటి ఆయన జన్మస్థలమైన బంగ్లాదేశ్ లో ఆ ప్లేస్కి వెళ్ళి మతువా ఓట్ ను తమకు అనుకూలంగా అట్రాక్ట్ చేసే ప్రయత్నం బీజేపీ చాలా సమర్థవంతంగా చేసింది. ఉమ్, సో అయితే దీనికి పోటీగా తృణమూల్ రాజవంశీ అనే ఒక ఎస్సీ కమ్యూనిటీని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ రాజవంశీలు 2019 లో బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. అయితే తృణమూల్ అనేక ప్రామిసెస్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసేలా ప్రయత్నం చేసింది. అందువల్ల ఇట్ వాజ్ మోర్ అబౌట్ పోలరైజేషన్. మమతా బెనర్జీకి అనుకూలంగా వ్యతిరేకంగా టిఎంసీ వర్సెస్ యాంటీ టిఎంసీ, రెండు బీజేపీ వర్సెస్ యాంటీ బీజేపీ, ఇలా పాలిటిక్స్ ఆఫ్ పోలరైజేషన్ ఒకటి, ఉమ్, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ఒకవైపు, yes, హిందూ కన్సాలిడేషన్ ఒకవైపు, ఉమ్, ఈ నినాదాలు ఈ మత సమీకరణ సోషల్ ఇంజనీరింగే తప్ప ఉమ్, అభివృద్ధి, నిరుద్యోగము, కోవిడ్ మేనేజ్మెంట్, ఆర్థిక వ్యవస్థ ఇవి ఎక్కడ ఏమీ లేవు. ఎన్నికల ప్రచారంలో అసలు వినబడలేదు. రైట్, ఇప్పుడు మనం బీజేపీ సెంట్రిక్గా ఒక మాట్లాడుకుందాం. ప్రధానమైన అంశము బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలను తీసుకున్న నేపథ్యంలో అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే ఏంటి, రాకుండా ఏంటి, అంటే బీజేపీ మీద పడేటటువంటి ప్రభావం ఏ రకంగా ఉంటుంది? బీజేపీకి బెంగాల్ గెలిచినా ఓడినా ఉమ్, బెంగాల్ రిజల్ట్ బీజేపీకి పెద్ద బూస్ట్. ఉమ్, గెలవడం ఓడడంతో సంబంధం లేదు. ఓకే, మీరు ఎన్ని చేసినా 100 సీట్లు దాటబోతుంది బీజేపీ. అవును, సో 3 స్థానాల నుంచి 100 స్థానాలకు, అది కూడా లెఫ్ట్ 34 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా పాలించిన గడ్డ పైన ఉమ్, బీజేపీ ఇంత అద్భుతమైన ఓటింగ్ ను సీట్లను తెచ్చుకోవడం, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ పొలిటికల్ స్టోరీ. అందువల్ల బీజేపీ ఓడినా కూడా బీజేపీ మ్యాసివ్ ఎన్రోడ్స్ ఇంటూ బెంగాల్ ఇది తెలియజేస్తుంది. ఓకే, దీని రాజకీయ ప్రాధాన్యత మనం తక్కువ అంచనా వేయకూడదు. అందువల్ల ఓడినా బీజేపీకి ఇట్ ఇస్ పొలిటికల్లీ సిగ్నిఫికెంట్. వాస్తవంగా తృణమూల్కు ఓడిపోతే చాలా చావు దెబ్బ తగులుతాయి. ఎందుకంటే ఒక్కసారి ఓడిపోయిన తర్వాత బీజేపీ ఊరుకోదు. తృణమూల్ నుంచి కాంగ్రెస్ ను కకావికలు చేసి బీజేపీ లివర్ ను, ఇంటెస్టైన్లను, స్ప్లీన్లను, హార్ట్లను, లంగ్స్ ను అన్నిటిని పీకి లాగిపడేస్తాయి. సో ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పుడే 30 మంది ఎమ్మెల్యేలు లాక్కుంటే ఇక అధికారం పోయినాక తృణమూల్ బతకగలుగుతుందా? సో అందువల్ల తృణమూల్కి ఇది మనుగడ సమస్య. గెలిస్తే మనుగడ మిగులుతుంది, లేకపోతే మనుగడ కష్టం అవుతుంది. ఎందుకంటే యాంటీ బీజేపీ సెంటిమెంట్ తో అయినా మనుగడ సాధిద్దామంటే తృణమూల్ కన్నా స్ట్రాంగెస్ట్ యాంటీ బీజేపీ గా లెఫ్ట్ ముందుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల తృణమూల్కి ఇది చావు బతుకుల సమస్య తప్ప బీజేపీకి ఇట్ ఈస్ ఎనీ హౌ అడ్వాంటేజ్ బీజేపీ. ఇక గెలిస్తే మరింత అడ్వాంటేజ్. ఎందుకంటే ఈస్టర్న్ పార్ట్ లో గెలవడం అనేది మామూలు, బెంగాల్లో గెలవడం మామూలు విషయం. ఇక బెంగాల్లో బీజేపీ ఓడిపోతే ఒక్క ఇంప్లికేషన్ ఏంటంటే మమతా బెనర్జీ విల్ బికేమ్ ద సెంటర్ ఆఫ్ యాంటీ బీజేపీ పాలిటిక్స్ ఇన్ ద కంట్రీ. కాంగ్రెస్ కు ఒక గడ్డు స్థితి. ఒక రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత చింత చచ్చినా పులుపు చావదన్నట్లు మేమే మోడీకి ప్రత్యామ్నాయం, మా రాహుల్ గాంధీయే ప్రత్యామ్నాయం అంటున్న సమయంలో రాహుల్ గాంధీ స్టేట్స్ కు మాత్రం ఒక బలమైన కంటెండర్ వస్తాయి. ఎందుకంటే ఈసారి ఈ ఒపీనియన్, ఈ ఎగ్జిట్ పోల్ చెప్పేది కేరళలో కూడా కాంగ్రెస్ ఓడిపోతుందని. సో కేరళలో కాంగ్రెస్ ఓడిపోయి బెంగాల్లో తృణమూల్ గెలిస్తే డెఫినెట్ గా యాంటీ బీజేపీ పొలిటికల్ ప్లాట్ఫామ్ లో ఒక బలమైన ప్రాంతీయ నాయకురాలుగా మమతా బెనర్జీ ఎమర్జ్ అవుతారు. షీ విల్ బికమ్ ద ఫల్క్రమ్ ఆఫ్ యాంటీ బీజేపీ అపోజిషన్ పాలిటిక్స్. రైట్, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం చూసాం పశ్చిమ బెంగాల్కు సంబంధించి 4 ప్రధాన సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో 3 తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనేటటువంటి సంకేతాలను చాలా స్పష్టంగా ఇచ్చాయి. ఇక మనం తమిళనాడు వెళ్దాం. తమిళనాడుకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం. తమిళనాడులో మొత్తం 232 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న ఒకే దశలో
ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏఐఏడీఎంకే డిఎంకే పార్టీలకు సారథ్యం వహించినటువంటి దిగ్గజ నేతలైనటువంటి జయలలిత, కరుణానిధి లేకుండానే ఈసారి ఎన్నికలు జరిగాయి. అన్నా డిఎంకే మధ్య ప్రధాన పోటీ మనకు కనిపిస్తుంది. బీజేపీ ఏఐఏడీఎంకేతో జట్టు కట్టింది. కాంగ్రెస్ డిఎంకే కలిసి పోటీ చేశాయి. ఒక్కసారి మనం చూద్దాము. 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి తమిళనాడులో. ఓవరాల్గా 118 స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది. ఏ సంస్థలు ఏ రకమైనటువంటి ఫలితాలను ఇచ్చాయి, ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి? రిపబ్లిక్ టీవీ, సి ఓటర్, టుడేస్ చాణక్య, ఏబీపీ 4 సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. డిఎంకే, ఏఐఏడీఎంకే, అదర్స్ 3 కేటగిరీలు మనకు కనిపిస్తున్నాయి. 3 పార్టీలకు 2 ప్రధాన పార్టీలు కనిపిస్తున్నాయి. ఇతరులు కూడా మనకు కనిపిస్తున్నారు. ముందుగా రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి సర్వే ఫలితాన్ని చూద్దాము. డిఎంకే 160 నుంచి 170 స్థానాలు, చాలా క్లియర్ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది డిఎంకే అంటూ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను ఇచ్చింది. ఇక ఏఐఏడీఎంకే అధికార పార్టీ 58 నుంచి 68 స్థానాలకే పరిమితం కాబోతోంది అన్నట్లుగా రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. ఇక సి ఓటర్కి సంబంధించి 160 నుంచి 172 రిపబ్లిక్ టీవీ ఎలాంటి సర్వే రిపోర్ట్ ఇచ్చిందో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు, సి ఓటర్ కూడా దాదాపుగా అదే కనిపిస్తోంది. 160 నుంచి 170. ఇక్కడ సి ఓటర్ విషయానికి వస్తే 160 నుంచి 172, మరో 2 స్థానాలు అధికంగా డిఎంకేకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. 160 నుంచి 172 స్థానాలతో చాలా క్లియర్గా డిఎంకే అధికారంలోకి రాబోతోంది తమిళనాడులో అన్నట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మనం చూస్తున్నాం సి ఓటర్కు సంబంధించి సి ఓటర్ కూడా రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి అంచనాల ప్రకారమే కనిపిస్తోంది. ఏఐఏడీఎంకే మనకి రిపబ్లిక్ టీవీ 58 నుంచి 68 ఇస్తే ఇక్కడ సి ఓటర్కు 58 నుంచి 70 స్థానాలు ఏఐఏడీఎంకేకి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక టుడేస్ చాణక్య 164 నుంచి 186 అత్యధిక స్థానాలు మనకు కనిపిస్తున్నాయి. 186 డిఎంకేకి. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఏ ఛానల్ చూసినా, ఏ సర్వే రిపోర్టు చూసినా 160 స్థానాలకు ఎక్కడా డిఎంకే తగ్గడం లేదు. 160 నుంచి 170, 160 నుంచి 172, 164 నుంచి 186 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందంటూ టుడేస్ చాణక్య డిఎంకే విషయంలో చెబితే, ఇక ఏఐఏడీఎంకేకి సంబంధించి 46 నుంచి 68 స్థానాలకే పరిమితం కాబోతోంది అనేది టుడేస్ చాణక్య తేల్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ బట్టి తెలుస్తోంది. ఇక ఏబీపీని చూద్దాం. చివరిగా 160 నుంచి 172 స్థానాలు. ప్రతి సర్వే సంస్థ ఏవి కూడా 160కి తగ్గకుండా డిఎంకే స్థానాలు సంపాదించుకుంటుందంటూ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలతో తేల్చాయి. చాలా క్లియర్గా చూడొచ్చు. 160, 160, 164, 160 చాలా క్లియర్గా కనిపిస్తోంది డిఎంకేకి సంబంధించి. అంటే తక్కువ స్థానాలు, అత్యల్ప స్థానాలు మనం చూస్తే 160 కనిపిస్తోంది. గరిష్టంగా అంటే కనిష్టం గరిష్టం ఒకసారి తీసుకున్నప్పుడు 170, 172, 186, 172 స్థానాలు డిఎంకేకి కనిపిస్తున్నాయి. కనిష్టంగా 160, గరిష్టంగా 186 స్థానాలు కనిపిస్తున్నాయి. ఇక ఏఐఏడీఎంకేకి సంబంధించి ఏబీపీ న్యూస్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ప్రకారం 58 నుంచి 70 స్థానాలు మాత్రమే కనిపిస్తోంది. ఓవరాల్గా మనం చూసినప్పుడు ఏఐఏడీఎంకే కనీసం సగస్థానాల్లో కూడా విజయం సాధించేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. ఈ 4 సర్వే సంస్థలు తేల్చిన దాన్ని బట్టి చూస్తే మినిమం కనిష్టంగా 46 స్థానాలు, గరిష్టంగా 70 స్థానాలు దక్కే అవకాశం ఉంది ఏఐఏడీఎంకేకి. ఓవరాల్గా మనం చూసినప్పుడు డిఎంకే ఏ సర్వే రిపోర్టు చూసినా డిఎంకే చాలా క్లియర్ మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్ను దాటుకుని అధికారంలోకి రాబోతోందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. 160 కనిష్టంగా కనిపిస్తోంది. 186 186 స్థానాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అధికార ఏఐఏడీఎంకే ఏ మాత్రం కూడా పోటీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే 70 స్థానాలు మాత్రమే అత్యధికంగా కనిపిస్తోంది ఏఐఏడీఎంకేకి సంబంధించి. రిపబ్లిక్ టీవీ, సి ఓటర్, టుడేస్ చాణక్య, ఏబీపీ 4 సంస్థలు కూడా డిఎంకే అధికారంలోకి రాబోతోంది తమిళనాడులో అని క్లియర్గా తేల్చేసినటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి మనం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో మాట్లాడదాము. ఓవరాల్గా ఈ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలపైన వారి విశ్లేషణ చూద్దాం. సార్, ఇప్పుడు మనం చూసాము 4 సర్వే సంస్థలు ఏవి తీసుకున్నా 160కి తక్కువ కాకుండా డిఎంకే అధికారంలోకి రాబోతోందనే క్లియర్ సంకేతాలు ఇచ్చాయి. ఓవరాల్గా తమిళనాడు ఎన్నికలను చూసినప్పుడు ఏ అంశాలు ప్రభావం చూపించాయి? ఈ సర్వే రిపోర్ట్స్ చూసిన తర్వాత ఏం చెప్తారు?
ఇది తమిళనాడు మొదటి నుంచి కూడా క్లియర్ కేసులు ఒకటే. ఈ మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల్లో యునానిమస్ గా అందరూ చెప్పేది ఏంటంటే తమిళనాడులో డిఎంకే గెలుస్తుంది. ఇందులో డౌట్ లేదు. ఇక్కడ ఎవరికి భిన్నాభిప్రాయాలు ఎవరికీ లేవు. సో తమిళనాడు ఇస్ ఎ క్లియర్ గాన్ కేస్ ఫర్ ఏఐఏడిఎంకే ఆర్ గాన్ కేస్ ఫర్ ఎన్డీఏ. ఏడిఎంకే బీజేపీతో ఉంది, డిఎంకే కాంగ్రెస్ తో ఉంది. ఇక్కడ మీరు అన్నట్టు ఇంతకుముందు అన్ని సర్వే సంస్థలు ఏవి చూసినా 160 కన్నా తక్కువ ఇవ్వలేదు. అన్ని సర్వే సంస్థలు డిఎంకే గెలుస్తున్నారు. అన్ని సర్వే సంస్థల మినిమం తీసుకుంటే డిఎంకేకు 160, ఏడిఎంకేకు మాక్సిమం తీసుకుంటే ఏడిఎంకే నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి 70. అంటే ఏడిఎంకే మాక్సిమము, ఇక్కడ డిఎంకేది మినిమం తీసుకున్నా కూడా 90 సీట్ల గ్యాప్ ఉంది. సో అందువల్ల ఇట్ ఇస్ ఎ వెరీ క్లియర్ కేసు. ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏమీ లేదు. ఇక మళ్ళీ వేరే చర్చించాల్సింది కూడా ఏమీ లేదు ఇక్కడ. సో అందువల్ల ఇది క్లియర్ కేసు. మరి ఏమై ఉంటుంది అంటే ఇది 2019 ఎన్నికల్లో కూడా ఇది స్పష్టంగా కనబడ్డది. 2019 ఎన్నికల్లో 39 సీట్లలో ఒక్క సీట్లోనే ఎన్డీఏ గెలిచింది, ఏడీఎంకే గెలిచింది. ఓ పన్నీర్ సెల్వం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొడుకు గెలిచారు. అక్కడ మొదటిది ఏంటంటే పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో తీవ్రమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది ఒకటి. 2, ఈపీఎస్ ఓపీఎస్ గ్రూపులుగా ఏడీఎంకే చీలిపోయింది. బీజేపీ దర్శకత్వంలో కాస్తంత ఈ 2 వర్గాలను గట్టిగా మిషన్ మీద కుట్టినరు. కానీ బొంతను కుట్టినట్టు కుట్టినా కూడా ఇది అతుకుల బొంతే. ఇక 3వది ఏంటంటే బీజేపీ చేరికతో ఏడీఎంకే కూటమికి మైనారిటీ ఓటు దూరమైంది. 4వది పిఎంకేకు వాస్తవంగా ఇక్కడ 20% ఓటింగ్ ఉంది. సారీ 13%. నీకు పిఎంకేకి ఇక్కడ కంఫర్టబుల్ ఓటింగ్ 6% ఓటింగ్ ఉంది. 6% ఓటింగ్ ఉన్న పిఎంకేకు చాలినన్ని సీట్లు మరి కేవలం 3% ఓటింగ్ ఉన్న బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఇది పిఎంకే క్యాడరు లో రివర్స్ కావటానికి ఇది కారణమైంది. 5వది ఏంటంటే ఈ 2 కూటములు డిఎండికే పొత్తు పెట్టుకోలేకపోయింది ఏడీఎంకే. మీకు విజయకాంత్ నాయకత్వంలో విజయకాంత్ అనారోగ్యం ఉంది కానీ ఆయన భార్య కొడుకు రంగంలో ఉన్నారు. సో డిఎండికేను ఏడీఎంకే ఫోన్ లో ఉంచుకోలేకపోయారు. తర్వాత దినకరన్ నాయకత్వంలోని ఏఎంఎంకే అమ్మ మునేత్ర అనేది ఉంటుంది. సో ఆ పక్షం శశికళను బీజేపీ వాళ్ళు లాస్ట్ మినిట్ లో జాగ్రత్తగా పక్కకు తప్పించగలిగినా కూడా మీకు ఆ దినకరన్ రంగంలో ఉన్నాడు. దానివల్ల ఈ 2 ఫ్యాక్షన్లు కూడా ఏడీఎంకేను దెబ్బతీసేటువంటి వారే. దీనికి భిన్నంగా డిఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు బలంగా ఉన్నారు. బీహార్ లో ఆర్జేడీ చేసిన మిస్టేక్ ను డిఎంకే చేయలే. ఆర్జేడీ 70 సీట్లు కాంగ్రెస్ కి ఇచ్చింది, 19 సీట్లే కాంగ్రెస్ గెలిచింది. నిజంగా చెప్పాలంటే ఆర్జేడీ దెబ్బతిందిలే, బీహార్ లో కాంగ్రెస్ దెబ్బతింది. ఇక్కడ డిఎంకే ఈ తప్పు చేయకుండా ఖాళీ 20కి పైచిలకు సీట్లు మాత్రమే కాంగ్రెస్ కి ఇచ్చింది. అంటే ఒకవేళ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఇచ్చి ఉంటే బీహార్ లాగా ఇక్కడ కూడా డిఎంకే దెబ్బతింది. దానితో పాటు చివరి నిమిషంలో అన్నా డిఎంకే ఒక గ్యాంబుల్ ఆడింది. 1 ER కమ్యూనిటీ ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ. అక్కడ 13% ఓటు, ఒక 60-70 సీట్లలో 1 ER ఇన్ఫ్లుయెన్షియల్ నార్థన్ తమిళనాడు. ఈ 1 ER ఏం చేశారంటే 1 ER ఎంబీసీలో సెపరేట్ గా ఒక మోర్ దెన్ 10% కోటా ఇచ్చారు. ఇది బూమరాంగ్. ఇది ఎట్లా బూమరాంగ్ అయిందంటే నాన్ 1 ER ఇంక్లూడింగ్ ఎస్సీ, నాన్ 1 ER అండ్ ఎస్సీస్ ను కలిపేసింది. 1 ER లోమో అనుమానాలు క్రియేట్ అయింది. నిజంగా ఇది ఉంటుందా? ఎందుకంటే ఈపీఎస్ కోమో 1 ER గౌండర్లు, అంటే ఈపీఎస్ ముఖ్యమంత్రి పళనిస్వామి క్యాస్ట్ గౌండర్స్. సో ఈ ముఖ్యమంత్రి పోటీ చేసిన నియోజకవర్గంలో 1 ER అండ్ గౌండర్ల కాంబినేషన్ తో ఈజీగా గెలుస్తాడు. కానీ ఓపీఎస్ కి వచ్చే వరకు ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కు 1 ER వ్యతిరేకంగా తేవర్ కమ్యూనిటీ ఉంది. సో ఎప్పుడైతే 1 ER రిజర్వేషన్ ఇచ్చారో అది ఓపీఎస్ కూడా దెబ్బతీసింది. దీంతో ఓపీఎస్ ఈపీఎస్ ఏమో 1 ER మేము రిజర్వేషన్ ఇచ్చినా చెప్తున్నాడు, ఓపీఎస్ ఏమో ఇది ఎక్కువ కాలం ఉండదని చెప్పాడు. దీనితో ఇది గందరగోళమే. అప్పుడు డిఎంకే తెలివిగా ఏం చేసిందంటే 1 ER మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, ఈపీఎస్ ఒకటి అంటున్నాడు, ఓపీఎస్ ఒకటి అంటున్నాడు అని ప్రచారం చేసింది. నాన్ 1 ER లోమో చూడండి 1 ER రిజర్వేషన్లు ఇచ్చి మీ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు అని చెప్పి ప్రచారం చేసింది. ఈ 2 బూమరాంగ్ అయింది. 1 ER రిజర్వేషన్ ఇష్యూ అనేది ఏడీఎంకేను బాగా దెబ్బతీస్తుంది.
ఎస్, ఇక్కడ మక్కల్ నీతిమయం కమల్ హాసన్ పార్టీ కనీస ప్రభావం కనీసం కూడా ఎక్కడ కనిపించినట్టుగా మనకు ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలో కనిపించట్లేదు. ఏంటి సార్ దాని ప్రభావం పూర్తిగా లేదా? అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఈశ్వర్ ఒక వ్యక్తికి ఒక పార్టీకి బలం ఉండడం వేరు, ఆ బలం ఓటింగ్ గా రిఫ్లెక్ట్ కావడం వేరు. ఎందుకు అంటే ఎప్పుడైతే భయంకరమైన పోలరైజేషన్ ఉంటుందో ఈ ఇతరులకు ఓట్లు పడవు. ఇప్పుడు మీకు తమిళనాడు చరిత్ర తీసుకుంటే లాస్ట్ 5 అసెంబ్లీ ఎన్నికలను ఎనలైజ్ చేసి చెప్తున్నాను. 2 ద్రవిడియన్ పార్టీస్, ఏడీఎంకే నాయకత్వంలోని కూటమి, డిఎంకే నాయకత్వంలోని కూటమి, ఈ 2 కూటముల మధ్యనే 70 to 80% ఓటు పోతుంది. అది గమనించే రజనీకాంత్ చాలా తెలివిగా కోవిడ్ ఉపయోగించుకొని రంగం నుంచి బయటకు వచ్చేసాడు. లేకుంటే రజనీకాంత్ పరిస్థితి కూడా ఇంకా అందువల్ల డిఎంకే ఏడీఎంకేల మధ్య భారీగా పోలరైజేషన్ అయిన సమయంలో కమల్ హాసన్ లాంటి ప్లేయర్స్ కు ప్రభావం చూపేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఓట్ కన్సాలిడేటెడ్, ఏడీఎంకే ఓటు డిఎంకే ఓటు, ఏడీఎంకే వద్దనుకున్నాడు డిఎంకే ఓటు వేశాడు, డిఎంకే వద్దనుకున్నాడు ఏడీఎంకే ఓటు వేశాడు. మధ్యలో కమల్ హాసన్ ఎవరనుకోవాలి? సో అందువల్ల ఇక్కడ బిగ్ బాస్ లేడు అక్కడ. సో ఎందుకంటే ఈ 2 బిగ్ బాస్ ల మధ్య ఫైట్ లో స్మాల్ స్క్రీన్ బిగ్ బాస్ అవకాశాలు ఉండవు. ఓకే, అయితే ఇక్కడ ప్రధానమైన అంశం బీజేపీకి సంబంధించి జయలలిత మరణం తరువాత పార్టీలో బీజేపీ జోక్యం పెరుగుతూ పోయింది. పూర్తిగా ఆధిపత్యం సాగించేటటువంటి దిశగా బీజేపీ వెళ్ళింది ఏఐఏడీఎంకేలో. సో ఆ ప్రభావం ఏమీ ఉండదా బీజేపీ ప్రభావం ఏఐఏడీఎంకే మీద, తద్వారా ఎన్నికల ఫలితాల మీద? ఉంటుంది, అదే ప్రభావం కదా ఇప్పుడు పంపముంచేది ఏడీఎంకేకు. సో ఆ ప్రభావమే దెబ్బతీసేది. ఎందుకంటే తమిళనాడుకి వచ్చే వరకు బీజేపీ అనేది ఒక మింగుడు పడని అంశం అది ఎందుకంటే సో సాంబార్ లో ఎక్కువ ఉప్పేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది బీజేపీ పాలిటిక్స్. బీజేపీ పొలిటికల్ ఈడియం అనేది తమిళ సాంబార్ లో ఉప్పు ఎక్కువేసినట్టు. ఎందుకంటే ఇప్పుడు నీట్ విషయంలో తమిళనాడులో యాంటీ బీజేపీ సెంటిమెంట్ ఉంది. మీకు అలాగే నేషనల్ హైవే చెన్నై టు సేలం నేషనల్ హైవే ఒక సారవంతమైన నేలల ద్వారా వెళ్ళింది. దీనికి వ్యతిరేకంగా అక్కడ రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాగే మీకు హిందీ ఇంపోజిషన్, హిందీ రుద్దుతున్నారు అనే డైమెన్షన్ కూడా ప్రభావం చూపింది. పెట్రోల్ ధరల పెరుగుదల లాంటి సమస్యలు బీజేపీ బిల్లులన్నీ ఏడీఎంకే కట్టుకుంటూ వచ్చింది. ఆఖరికి మైనారిటీ ఓట్ను ఏడీఎంకే గంపగుత్తగా డిఎంకే అప్పచెప్పింది. సో అందువల్ల బీజేపీ పొలిటికల్ ఈడియం అనేది తమిళనాడులో అంత సులభంగా, తమిళనాడు కేరళ వాస్తవంగా ఒక కర్ణాటకలోనే సౌత్ ఇండియాలో బీజేపీ ఈడియం, మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడండి 1% మించి లేదు కదా. మొన్న ఈవెన్ లోకల్ బాడీస్ ఎలక్షన్ లో కూడా 3-4% మించి రాలేదు. సో అందువల్ల ఇక్కడ ఎవరో ఒక పవన్ కళ్యాణ్, ఒక పళనిస్వామినో, ఒక జయలలితనో లేదు ఎవరినో అని పట్టుకొని పైకి రావాలని చూసినా కూడా తమిళ రాజకీయాల్లో బీజేపీ అంత సులభం కాదు అని ఈ ఎగ్జిట్ పోల్స్ మరోసారి రుజువు చేస్తున్నాయి. ఇదే కనుక రియల్ రిజల్ట్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇదే రిజల్ట్ అవుతుంది. బెంగాల్లోనైనా నేను ఇప్పటికీ ఇంకా బీజేపీకి 100% రూల్ అవుట్ చేయను. ఈవెన్ టుడే నా కన్విక్షన్ తృణమూల్ గెలుస్తుందని 4 3 ఎగ్జిట్ పోల్ చెప్పినా కూడా ఐ టోటల్లీ డు నాట్ రూల్ అవుట్ బీజేపీ కమింగ్ టు పవర్ ఇన్ బెంగాల్. సో బెంగాల్లో ఆపరేషన్ కమలం ద్వారానో లేదా ఎన్ని ప్రజల తీర్పు ద్వారానో బెంగాల్లో బీజేపీ ఇంకా రాదని నమ్మలేదు. కానీ తమిళనాడులో మాత్రం ముచ్చటే లేదు. సరే, ఆపరేషన్ రైట్, దీంట్లో ఆపరేషన్ కమల్ అనేది సక్సెస్ అయ్యే అవకాశం ఏ మేరకు ఉంది అంటే ఉంటే 2 ఉండాలి. ఇటు కమ్యూనిస్టు పార్టీలతో కూడినటువంటి కూటమి నుంచి అయినా లేదంటే తృణమూల్ కాంగ్రెస్ అయినా సరే ఈ వైపు నుంచి ఎవరైనా జంప్ చేస్తే తప్ప ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. సో ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఐఎస్ఎఫ్ 3 కలిసి ఆ కూటమిలో ఒక 20 స్థానాలు తెచ్చుకుంటే ఆపరేషన్ కమల్ అనేది స్టార్ట్ అవుతుందా, ఛాన్స్ ఉందా? అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అయితే తృణమూల్ నుంచి ఎంతమందిని తీసుకుంటే తృణమూల్ నుంచి ఎంతమంది అయినా రెడీ కదా. అది తృణమూల్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లాగా 19 సీట్లు గెలిస్తే ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. ఈ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎంతమంది అయినా వెళ్తారు కదా. ఎందుకంటే నారదా స్కామ్ ఉంది, శారదా స్కామ్ ఉంది. మీరు ఎక్కడైనా గుర్తుంచుకోండి, స్కాములు ఉన్న చోట ఆపరేషన్ కమలం సులభము. సో అందువల్ల ఆడ బెంగాల్లో ఇవాళ తృణమూల్లో ఉన్న నాయకులు చాలా మంది ఈ స్కాముల్లో ఉన్నారు. వాళ్ళ వెనకాల సిబిఐ, ఈడీ, ఐటీ ఆల్రెడీ అమిత్ షా హోమ్ మినిస్ట్రీ కార్యాలయంలో మనం మాట్లాడుకునే టైంలో ఆల్రెడీ
ఆడ ఆడ ఉండుంటాడు ఇప్పటికే. ఆ. సో ఈడీని, సిబిఐని, ఐటీని యాక్టివేట్ చేస్తారు. ఉమ్, వాళ్ళు రంగంలో దిగితే తృణమూల్ నేతలు ఎవ్వరు బిర అనుకుంటూ బీజేపీలోకి పోతారు. ఉమ్, ఇవాళ మీరు బీజేపీలో చేరిన ముక్కుల్ రాయ్ గాని, ఆ, శుభేంద్ర అధికారి గాని వీళ్ళంతా ఎవరు ఆ, శారదా చిట్ ఫండ్ స్కామ్ లో నిట్ట నిలువున మునిగినోళ్ళు కదా. అవును. సో అందువల్ల ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ తృణమూల్ కాంగ్రెస్ లో. అందువల్ల బీజేపీకి ఆపరేషన్ కమల ఏం లేదు. మీకు ఆ, ఈశ్వర్ ఉదాహరణ గుజరాత్ లో చిమన్ భాయ్ పటేల్ నాయకుడు ఉండే, ఉమ్, ఆయన ఒకటే అన్నాడు 130 సీట్లు నాకు ఒక్కటొచ్చి ఉమ్, మిగతా వాళ్ళకి 129 వచ్చినా ఇబ్బంది ఏం లేదు, నేను ఆ 65 మంది లాక్కుంటా అన్నాడు. ఆ, సో నేను ఒక్కనున్నా. అందువల్ల ఆ, బీజేపీ అందుకే బెంగాల్ అనేది ఇప్పటికీ కూడా చాలా వీక్ గ్రౌండ్. తృణమూల్ ఏమైనా చేయగలుగుతారు. తృణమూల్ కు మంచి మెజారిటీ వచ్చి ఈ లెఫ్ట్ కాంగ్రెస్ ఐపీఎఫ్ కనుక మంచి ఒక 20 సీట్లు వస్తేనే మమతా బెనర్జీ గెలిచిన తర్వాత కూడా ఉండగలుగుతుంది. లేకపోతే మధ్యప్రదేశ్ అవుతుంది. మధ్యప్రదేశ్ లో ఏమైంది, మీకు కమల్నాథ్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్, సింధియా జంప్ అయ్యాడు, అడ్రస్ లేకుండా పోయింది కదా, గవర్నమెంట్ బీజేపీలోకి వచ్చింది కదా. ఆ, రాజస్థాన్ లో సచిన్ పైలట్ తో అలాగే చేయాలని చూశారు, కాలేదు. ఉమ్, కానీ తృణమూల్ విల్ గో మధ్యప్రదేశ్ వే, ఇట్ వోంట్ గో రాజస్థాన్ వే. ఓకే. లాస్ట్ ఏంటంటే హయ్యర్ లిమిట్ ఇప్పుడు 168 తృణమూల్కి వచ్చి ఉమ్, ఓ 20 సీట్లు వీళ్ళకి వస్తే 188 అవుతుంది. అప్పుడు బీజేపీకి అంత సులభం కాదు. కాదు. ఎస్, రైట్ సార్. ఒకసారి కేరళ పరిస్థితి ఏంటో చూద్దాం. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి, కాంగ్రెస్ మద్దతు గల యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ కూడా కేరళలో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నించింది. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను మనం చూస్తున్నాము. రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, ఏబీపీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏకి సంబంధించి ఎల్డీఎఫ్కి సంబంధించి 72 నుంచి 80 స్థానాలు కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉందనేది చాలా క్లియర్గా రిపబ్లిక్ టీవీ ఇచ్చింది. ఇక యూడీఎఫ్ 58 నుంచి 64 స్థానాల్లో విజయం సాధించేటటువంటి అవకాశం ఉందని తేల్చింది. మ్యాజిక్ ఫిగర్ 71ని దాటుకుని ఎల్డీఎఫ్ మరోసారి అధికారంలోకి రాబోతోంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. 72 నుంచి 80 స్థానాలు ఎల్డీఎఫ్, అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 58 నుంచి 64 స్థానాలు. రైట్, ఇక ఇండియా టుడేకి సంబంధించి 104 నుంచి 120 స్థానాలు ఎల్డీఎఫ్ కైవసం చేసుకోబోతోందంటూ తేల్చింది. యూడీఎఫ్ కేవలం 20 నుంచి 36 స్థానాలకే పరిమితం కాబోతోందన్నది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక ఏబీపీకి సంబంధించి 71 నుంచి 77 స్థానాల్లో ఎల్డీఎఫ్, 62 నుంచి 68 స్థానాల్లో యూడీఎఫ్. ఓవరాల్గా చూసుకున్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేస్తూ ఎల్డీఎఫ్ అత్యధిక స్థానాలు 120 వరకు కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక యూడీఎఫ్కి సంబంధించి 3 ఎగ్జిట్ పోల్ సర్వేలు మనం చూసినప్పుడు మినిమం కనిష్టంగా 20 నుంచి మొదలు పెడితే గరిష్టంగా 68 స్థానాలు దక్కాయి. ఇక ఎన్డీఏ, బీజేపీకి సంబంధించి 1 నుంచి 5 స్థానాలు అంటూ రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే 0 నుంచి 2 స్థానాలు, అలాగే ఏబీపీ 0 నుంచి 2 స్థానాలు. ఎన్డీఏ పరిమితిని మనం చూస్తున్నాము. మ్యాక్సిమం మనకు కనిపిస్తున్నటువంటి నెంబర్ ఇక్కడ 5 మాత్రమే. కేవలం 0 నుంచి కూడా మొదలుపెట్టి 2 వరకు అంటూ తేల్చినటువంటి సర్వే సంస్థలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కనిష్టంగా 0, గరిష్టంగా 5 స్థానాలు బీజేపీ గెలుచుకునేటటువంటి అవకాశం ఉందనేది ఓవరాల్గా చూసినప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎల్డీఎఫ్ మరోసారి అధికారంలోకి రాబోతోంది. గరిష్టంగా 120 స్థానాలను కైవసం చేసుకోబోతోంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 71ని దాటుకుని 72 స్థానాల నుంచి 80 స్థానాలు కైవసం చేసుకుంటుంది అంటూ రిపబ్లిక్ టీవీ ఎల్డీఎఫ్కి సంబంధించి క్లియర్గా చెప్పింది. ఇక ఇండియా టుడే 104 నుంచి 120 స్థానాలంటూ మ్యాక్సిమం సీట్లను ఇక్కడ కట్టబెట్టింది. ఇక ఏబీపీ అయితే 71 నుంచి 77 స్థానాల్లో ఎల్డీఎఫ్ విజయం సాధించబోతోందంటూ తేల్చింది. రైట్, దీనిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ ఒకసారి చూద్దాం. సార్, కేరళలో ఏం జరిగింది, ఏ అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి? బీజేపీ కూడా అక్కడ బలంగా లేకపోయినా ఈసారి మాత్రం గట్టి పోటీ ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ 4-5 ఏళ్లలో ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి అంశం ముందుగా ఎల్డీఎఫ్ అధికారంలోకి రాబోతోంది అనేటటువంటి సంకేతాల నేపథ్యంలో అక్కడ ప్రభావితం చేసినటువంటి అంశాలు ఇవి. ఇప్పుడు ఈ ఈస్టర్ ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు నుంచి కూడా కేరళలో గ్రౌండ్ రిపోర్ట్లు చెప్తున్నాయి క్లియర్ గా లెఫ్ట్ విల్ రిటైన్. ఇది కేరళ చరిత్రలోనే ఒక అనూహ్యమైన పరిణామం. గత 3-4 దశాబ్దాలుగా కేరళలో ఒకే టర్మ్ అధికారంలో ఉంటుంది. ఇదో ఈ 2 ఫ్రంట్లు కన్సాలిడేట్ అయ్యాక సిపిఎం నాయకత్వం ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వం యూడీఎఫ్ ల మధ్య పోటాపోటీగా మారిన తర్వాత చాలా స్మాల్ మార్జిన్ తో 1-2% మార్జిన్ తో
ప్రభుత్వాలు మారుతుంటాయి. ఎవరు కూడా 2 టర్ములు ఉండరు. అది కేరళ సాంప్రదాయం. ఓకే. సో ఈ సాంప్రదాయానికి భిన్నంగా లెఫ్ట్ గెలుస్తుంది అని మొదటి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ నుంచి అందరూ ఏకగ్రీవంగా చెప్పారు. ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు తమిళనాడు లాగా. ఎస్. అయితే ఇక్కడ వేరియేషన్, తమిళనాడు ఏమో అందరూ 160 మినిమం ఉన్నారు. ఇక్కడికి వచ్చే వరకు మ్యాజిక్ ఫిగర్ అయిన 70 ఉంటే 71 లోయెస్ట్ ఉంది, 120 హైయెస్ట్ ఉంది. అవును. సో ఇంత భారీగా తేడా ఉంది. మీకు ఇండియా టుడే పోల్ మాత్రమే మోర్ దెన్ 100 సీట్లు ఇస్తుంది, 104 to 120. సో ఇంత భారీ వేరియేషన్ ఎందుకు అంతుపట్టలేకపోతున్నారు అంటే కేరళ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్. కేరళలో ఎడ్యుకేటెడ్ సీట్ గనక సర్వేలో మరి వాళ్ళు ఎంత మేర కరెక్ట్ గా చెప్పారనేది ఒక పాయింట్. కేరళకున్న ప్రత్యేకత, మరి బీజేపీ ఎందుకు కేరళలో ఏం చేయలేకపోతుంది అంటే, ఓ రాజగోపాల్ బీజేపీ నాయకుడు, ప్రస్తుత రద్దయిన అసెంబ్లీలో ఏకైక ఎమ్మెల్యే, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కేరళలో లిటరసీ ఎక్కువ, అందువల్ల మేము గెలవమన్నాడు ఆయన. ఇట్స్ వెరీ క్యాండిడ్ అడ్మిషన్. అక్షరాస్యత ఎక్కువ ఉంది, అందుకే మేము గెలవమన్నారు. ఎందుకంటే కేరళ ఉత్తరప్రదేశ్ లాగా బీహార్ లాగా కాదు అని. అందుకే పినరయ్ విజయన్ కూడా ఒక ఇంటర్వ్యూలు అడిగారు, కొన్ని పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది, మీరు మీ భవిష్యత్ వ్యూహం ఏంటంటే అక్కడ మేము లిటరసీ క్యాంపెయిన్ పెంచుతామన్నాడు. సో అందువల్ల ఇది బీజేపీ నాయకుడు రాజగోపాల్, సిపిఎం నాయకుడు విజయన్ కూడా ఒకే మాట చెప్పారు. బీజేపీకి వచ్చే వరకు ఏంటంటే ఆడొక పెద్ద ఓట్ బ్యాంక్, మైనారిటీ ఓట్ బ్యాంక్. క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్ కలిపితే 40%. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ మేజర్ గా యూడిఎఫ్ ఓటర్స్, కాంగ్రెస్ ఓటర్లు. సో లెఫ్ట్ ఓటర్లకు కాదు. సో అందువల్ల లెఫ్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెంగాల్ లాగా ముస్లిం అపీజ్మెంట్, మైనారిటీ అపీజ్మెంట్ కార్డు బీజేపీకి పనిచేయరు అక్కడ. శబరిమలను ఉపయోగించుకొని హిందూ కన్సాలిడేషన్ చేద్దామని బీజేపీ ప్రయత్నం చేసింది. కానీ కేరళకు ఉన్నటువంటి ఒక సాంస్కృతిక సాంప్రదాయ రీత్యా అంత సులభం కాదు. ఎందుకంటే శ్రీ నారాయణ గురు నాయకత్వంలో పెద్ద రిఫార్మ్ మూవ్మెంట్, కమ్యూనిస్ట్ మూవ్మెంట్ల చరిత్ర ఉన్న రాష్ట్రం అది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే కేరళలో మీకు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ముఖ్యం కాదు, ఎన్ని ఓట్లు వస్తాయని ముఖ్యం. ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి గణనీయమైన ఓటింగ్ వచ్చింది. మీకు 2016 ఎలక్షన్ చూసుకుంటే 29 సీట్స్ లో గెలిచిన ఓడిన అభ్యర్థుల మధ్య ఎవరన్నా గెలవండి 5,000 తేడా. సో ఓన్లీ 5,000 తేడాతో 29 సీట్స్. మరో 28 సీట్లలో 5,000 to 10,000, మరో 38 సీట్లో 10,000 to 20,000, ఒక 35 సీట్లలో 20 to 40,000. కానీ బీజేపీకి 42 స్థానాల్లో అబౌట్ 20,000 ఓటింగ్ వచ్చింది. అంటే బీజేపీ ఓటింగ్ గనక గణనీయంగా పెరిగితే సిపిఎం నాయకత్వం ఎల్డిఎఫ్ కు భారీ విజయం వస్తుంది. ఇదొక విచిత్రమైన అంశం. ఇక్కడ కేరళలో కమ్యూనిస్టులను గెలిపించేది బీజేపీ బలమే. సో బీజేపీ, నా అంచనా అయితే బీజేపీకి ఓటింగ్ పెరిగితే అది డెఫినెట్ గా లెఫ్ట్ కు ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాంటీ లెఫ్ట్ ఓటే బీజేపీ తీసుకుంటుంది కనుక. సో అందువల్ల ఇండియా టుడే సర్వే క్లియర్ అయ్యే అవకాశం కూడా మనకు కొట్టిపారేది. అందువల్ల కేరళ అనేది చాలా థిన్ మార్జిన్స్ ఉంటాయి. అందులో బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ఒక ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకో ముఖ్యమైనదంటే మన దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏంటంటే ప్రెసిడెన్షియలైజేషన్ అయినాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమైన నాయకులను చూసి ఓటేస్తాం. అందులో ఈ కోవిడ్ క్రైసిస్ తర్వాత ప్రజల్లో ఒక ట్రెండ్ ఏంటంటే మాకు స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి. ఇలా మోడీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అదే కదా. కేరళకి వచ్చే వరకు కూడా పినరయ్ విజయన్ అనే అతను ఆయన పర్సనల్ ఇమేజ్ కూడా బాగా పనిచేసింది. ముఖ్యంగా 2 వరదలు, ఒక తుఫాను, మీకు ఒక నిఫా వైరస్, ఇప్పుడు కోవిడ్, ఈ 5 విపత్తుల్లో కూడా సిపిఎం విజయ్ నాయకత్వం సిపిఎం ప్రభుత్వం బాగా పనిచేసిందని ప్రత్యర్థులను మెచ్చుకున్నారు. మీకు కోవిడ్ టైంలో దేశంలో ఎక్కడా లేనట్టుగా ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశారు. మీకు పచ్చి కమ్యూనిస్ట్ వ్యతిరేక పత్రిక అయిన మలయాళం మనోరమ ఎడిటర్ ను కేరళలో ఒక సివిల్ సొసైటీ మిషన్ కు పినరయ్ విజయన్ చైర్మన్ గా పెట్టారు. అంటే బియాండ్ ద లెఫ్ట్ ఓటర్ ను కూడా పినరయ్ విజయన్ పర్సనాలిటీ అట్రాక్ట్ చేసింది. ఇంకా కేరళ సిపిఎం లో దశాబ్దాలుగా విజయన్ గ్రూప్ ఒకటి, విఎస్ అచ్యుతానందన్ నాయకత్వంలో ఇంకో గ్రూప్ ఉంటుంది. అచ్యుతానందన్ చాలా ఓల్డ్ అయిపోవడం వల్ల కేరళ సిపిఎం చరిత్రలో, ఇటీవల చరిత్రలో మొదటిసారిగా
సిపిఎం యునైటెడ్ గా ఎన్నికలు ఫేస్ చేసింది. ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ లో నలుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు, ఒమన్ చాందీ ఒకవైపు, తర్వాత రమేష్ చెన్నితల ప్రతిపక్ష నాయకుడు ఇంకో అతను, ఈ మధ్య శశి తరూర్ పాపులర్ అయ్యాడు. సో ఇలా నలుగురు ముందుకొచ్చారు. సో కేరళ కాంగ్రెస్ ఏమో నలుగురు గ్రూపులుగా విడిపోతే, సిపిఎం ఏమో అంతకు ముందున్న గ్రూపిజాన్ని కూడా అధిగమించి యునైటెడ్ గా రంగంలో దిగింది. దీనితో పాటు వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభావం ఉంది. కుటుంబం శ్రీ అని 30 లక్షల మహిళలు మనలాగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు, డాక్టర్ లాగా. ఈ కుటుంబం శ్రీలో 30 లక్షల మందిని ఎన్రోల్ చేసి వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం, ఈ పర్ఫార్మెన్సే పినరాయి విజయన్ నాయకత్వం ఎల్డీఎఫ్ కు మంచి విజయాన్ని తెచ్చిపెట్టే వాతావరణాన్ని కలిగించింది. రైట్ సార్, ఒకసారి అస్సాం పరిస్థితి ఏంటో కూడా చూద్దాం. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొదటి దశలో 47 స్థానాలకు మార్చి 27న, రెండో దశలో 39 స్థానాలకు ఏప్రిల్ 1న, మూడో దశలో 40 స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ అలాగే కాంగ్రెస్తో కలిసి ఏఐయుడిఎఫ్ కూటమి ఏర్పడింది. వీటి మధ్య హోరాహోరీ పోరు ఉంది. అసోంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి? బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేసింది, గట్టి ప్రయత్నాలు చేసింది. మరి ఓటర్లు ఏ రకమైనటువంటి తీర్పిచ్చారు? ప్రస్తుతానికి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఏం చెబుతున్నాయి? అసోంలో 64 మ్యాజిక్ ఫిగర్ కావాలి. రిపబ్లిక్ టీవీ బీజేపీకి సంబంధించి 74 నుంచి 84 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందంటగా తేల్చింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 40 నుంచి 50 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తేల్చింది. ఇక ఇండియా టుడే 75 నుంచి 85 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 40 నుంచి 50 స్థానాలు. రెండు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఒకే రకంగా ఉన్నాయి, క్లియర్గా గమనించవచ్చు. రిపబ్లిక్ టీవీ బీజేపీకి సంబంధించి 74 నుంచి 84 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందంటే, ఇండియా టుడే బీజేపీ 75 నుంచి 85 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తేల్చింది. అంటే స్పష్టమైనటువంటి మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. 74 నుంచి 75 స్థానాల్లో విజయం సాధించబోతోంది అనేది ఈ రెండు సర్వే సంస్థలకు సంబంధించి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 40 నుంచి 50 స్థానాలు, కనిష్టం 40 కనిపిస్తోంది, గరిష్టం 50 కనిపిస్తోంది. ఇక మిగిలిన సర్వే సంస్థలను కూడా ఒకసారి చూద్దాం. ఏబీపీ, జన్ కీ బాత్ ఈ రెండు కూడా ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు. బీజేపీ 58 నుంచి 71 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందంటూ ఏబీపీ తేల్చింది. ఇక్కడ కనిష్టంగా 58 కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ ఉంది బీజేపీ. కానీ గరిష్టం చూసేటప్పటికీ బీజేపీ 71 స్థానాల్లో విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది అని తేల్చింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 53 నుంచి 66 స్థానాల్లో విజయం సాధించబోతోందంటూ ఏబీపీ ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. జన్ కీ బాత్ 68 నుంచి 78 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ 48 నుంచి 58 స్థానాల్లో విజయం సాధించబోతోందని తేల్చింది. ఓవరాల్గా మనం రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, ఏబీపీ, జన్ కీ బాత్ ఈ 4 సర్వే సంస్థలు ఇచ్చినటువంటివి చూసినప్పుడు 74 నుంచి 84, 75 నుంచి 85 అంటూ రెండు సర్వే సంస్థలు తేల్చితే, ఏబీపీ మాత్రమే మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా బీజేపీకి 58 కనిష్టం ఇచ్చింది. కానీ గరిష్టం వచ్చేటప్పటికీ అది మనకి మ్యాజిక్ ఫిగర్ని దాటుకుని వెళ్ళి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. జన్ కీ బాత్ 68 స్థానాలు ఇచ్చినా మ్యాజిక్ ఫిగర్ని దాటుకుని ఉంది. 78 స్థానాల వరకు గరిష్టంగా గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కూడా మనకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ప్రధానమైన 64 స్థానాలు, ఏబీపీ మాత్రమే 53 నుంచి 66 స్థానాలు ఇచ్చిన సందర్భంలో మాత్రమే మనకి ఈ ఒక్క సర్వేలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మిగిలిన సర్వేలన్నీ కూడా మనం కనిష్టం నుంచి గరిష్టం తీసుకున్నప్పుడు మ్యాక్సిమం మనకు బీజేపీనే కనిపిస్తోంది. 74, 84, 75, 85, 58, 71, 68, 78 ఇది 4 సర్వే సంస్థలు బీజేపీకి ఇచ్చినటువంటి అంశం. రైట్, ఇక పాండిచ్చేరికి సంబంధించి, పుదుచ్చేరి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను కూడా ఒకసారి చూద్దాం. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు సర్వే సంస్థలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ మన దగ్గర ఉంది. బీజేపీ 16 నుంచి
20 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 11 నుంచి 13 స్థానాల్లో విజయం సాధించేటటువంటి అవకాశం ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే బీజేపీ అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు నెల రోజుల ముందు 2 నెలల ముందు అక్కడ అధికారంలో ఉండి అధికారాన్ని కోల్పోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్, ఒకసారి అసోం పుదుచ్చేరికి సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా చూద్దాం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో మనం మాట్లాడదాం. సార్, ఇక్కడ ప్రధానంగా అసోంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇక్కడ ప్రభావం చూపించినటువంటి అంశాలు ఏం కనిపిస్తున్నాయి? అసోం అనేది చాలా కీలకంగా మారింది. ఇక్కడ మనం 2 విషయాలను మాట్లాడుకోవాలి. కేరళ విషయంలో కానీ అసోం విషయంలో కానీ ముందుగా కాంగ్రెస్కి సంబంధించిన అంశం మాట్లాడదాం. కాంగ్రెస్ పరిస్థితి ఏంటన్నది. కాంగ్రెస్ పరిస్థితి మీకు బెంగాల్లో గెలవదు, కేరళలో ఓడిపోతుంది, తమిళనాడులో పుంజుకుంటుంది, అస్సాంలో కాస్తంత నిలబడుతుంది, పుంజుకోదు, గెలవదు. కానీ అయితే మీకు ఇక్కడ అస్సాంకి వచ్చేవరకు ఏంటంటే, మీరు బెంగాల్లో ఎలాగైతే తృణమూల్ గెలుస్తుంది, బీజేపీ ఓడిపోతుందనే మెజారిటీ సర్వేలు చెప్తున్నాయో, స్టిల్ బీజేపీ మే కమ్ యాజ్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అస్సాంలో కూడా కాంగ్రెస్ మే కమ్ యాజ్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. కాంగ్రెస్ నాయకత్వంలో కూటమి. ఎందుకు అంటున్నానంటే, కాంగ్రెస్ కు ఒక బలమైన అరిథమెటిక్ ఉన్నది ఇక్కడ. కాంగ్రెస్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే బద్రుద్దీన్ కమల్ నాయకత్వంలో ప్రధానంగా ముస్లిం ఓటింగ్ ఉన్న పార్టీ. ఇది కాకుండా బోడో పీపుల్స్ ఫ్రంట్ బీజేపీ కూటమి నుంచి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూటమిలోకి వచ్చింది. లెఫ్ట్ ఈ నలుగురు కలిపితే, కాంగ్రెస్, ఏయుడిఎఫ్, బీపీఎఫ్ అండ్ లెఫ్ట్ కలిపితే 2016 లో 48% ఓటింగ్ ఉంది. ఇట్స్ ఎ మాసివ్ ఫార్మిడబుల్ అరిథమెటిక్. సో ఈ ఫార్మిడబుల్ అరిథమెటిక్ మహాజోట్ గా ముందుకు వచ్చింది. మొదటి నుంచి కూడా అస్సాంలో బీజేపీ మళ్ళీ గెలుస్తుంది అన్న అభిప్రాయమే గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది. అయితే చివరికి ఎన్నికల సమయంకి వచ్చే వరకు మహాజోట్ పుంజుకుంది, బీజేపీకి సవాల్గా మారింది అన్నారు. అందుకే మీకు ఈ తేడా కనబడుతుంది. ఇప్పుడు వన్ ఆఫ్ ది పోల్స్టర్స్ మీకు మ్యాజిక్ ఫిగర్ కన్నా బీజేపీకి తక్కువ ఇవ్వడానికి కారణం అది. అయితే ఈ అరిథమెటిక్ కెమిస్ట్రీగా ఉంటుందా? ఇప్పుడు ఏయుడిఎఫ్ కెన్ బి అన్ అసెట్ అండ్ కెన్ బి అ లయబిలిటీ. అంటే ముస్లిం ఓటర్ను కాంగ్రెస్ అట్రాక్ట్ చేస్తుంది అన్నదాన్ని గనక రివర్స్ లో గనక బీజేపీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే హిందూ కన్సాలిడేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల అక్కడ బీజేపీ గెలిచే అవకాశమే అస్సాంలో ఎక్కువ ఉంటుంది. బట్ టోటల్ గా 100% అయితే కాంగ్రెస్ మా నాయకత్వంలోని మహాజోట్ రాదని రూల్ అవుట్ చేయలేదు. రైట్, థ్యాంక్ యూ సార్, మీ అనాలిసిస్ అందించినందుకు. ఇది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి 10 TV.